Hello everyone, welcome to our YouTube channel Spoken English with Syamala. In previous videos, we have learned how do we write active voice sentences into passive voice. And even we have practiced how do we write questions also in passive voice. అయితే అన్ని verbs ని మనం passive voice లో రాయొచ్చా? రాయలేమా? ఎలాంటి verbs ని రాస్తాము? ఈ రోజు మనము ఎలాంటి వర్బ్స్ కి పాసివ్ వాయిస్ ఉంటుందో నేర్చుకోవటానికంటే ముందు అసలు సకర్మక క్రియలు, అకర్మక క్రియలు, ద్వికర్మక క్రియలు అంటే ఏమిటో చూద్దాం. సకర్మక క్రియలు అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్, అకర్మక క్రియలు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ద్వికర్మక క్రియలు అంటే ఎర్గేటివ్ వర్బ్స్. అయితే ఈ వర్బ్స్ కి పాసివ్ వాయిస్ తో ఉన్నటువంటి కనెక్షన్ ఎలాంటిది? మనం పాసివ్ వాయిస్ రాయాలి అంటే ఈ వర్బ్స్ తో ఏమి పని చూద్దాం. అయితే మనం అన్ని వర్బ్స్ ని పాసివ్ వాయిస్ లో రాయవచ్చా? లెట్స్ సీ. రాయలేము. అన్ని వర్బ్స్ ని పాసివ్ వాయిస్ లో రాయటం కుదరదు. మరి మనకి ఎలా తెలుస్తుంది ఏ వర్బ్ ని పాసివ్ వాయిస్ లో రాయగలము, ఏ వర్బ్ ని పాసివ్ వాయిస్ లో రాయలేము అనేది మనకి ఎలా తెలుస్తుంది? అది తెలియాలి అంటే మనకి ఫస్ట్ అసలు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటో తెలియాలి. మనము ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటో నేర్చుకోవటానికంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఒకదాన్ని మనం పాసివ్ వాయిస్ లో రాయగలమా? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ని రాయలేమా? వాట్ ఆర్ ఎర్గేటివ్ వర్బ్స్? టుడే we are going to discuss all this in detail. So what are సకర్మక క్రియలు? స అంటే కలిగి ఉండటం, అకర్మక ఆ అంటే లేనటువంటిది, స అంటే ఉన్నటువంటిది. సో సకర్మక అంటే కర్మని కలిగినటువంటి క్రియలని సకర్మక క్రియలు అంటాము. కర్మ లేనటువంటి క్రియలని అకర్మక క్రియలు అంటాము. కర్మ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్. సో సకర్మక క్రియలు అంటే ఏమిటి? ట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. కర్మ కలిగినటువంటి క్రియలని మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. అకర్మక క్రియలు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. కర్మ లేనటువంటి క్రియలను మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. Verbs which do not have an object are called intransitive verbs. How do we recognize transitive and intransitive verbs? అయితే ఈ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ని మనం రికగ్నైజ్ చేయటానికంటే ముందు మనం ఒక్కసారి మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, వర్బ్ అంటే ఏమిటో ఒక్కసారి రీక్యాప్చులేట్ చేసుకుందాం. రాము ప్లేస్ ఫుట్బాల్. If you raise a question, who plays football? And the answer is subject. So who is the subject here? Ramu is the subject. So what is the verb here? Plays. If you raise a question, what does Ramu do? And the answer is object. That means football is the object. Subject does the action, plays, and the football receives the action. Object is nothing but receiver of the action. ఈ ప్లేస్ అనే వర్బ్ ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఫుట్బాల్. సో ద వర్బ్ ప్లేస్ ఈజ్ అ ట్రాన్సిటివ్ వర్బ్. లెట్స్ సీ దిస్ సెంటెన్స్. రాము ప్లేస్ ఇన్ ద ప్లే గ్రౌండ్. హూ ప్లేస్ ఇన్ ద ప్లే గ్రౌండ్? రాము. సో రాము ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద వర్బ్? వర్బ్ is place. If I raise a question, what does Ramu do? Do we have any answer? No, we don't have any answer. No answer here. That means here there is no object in this sentence. When there is no object, those verbs are called intransitive verbs. In this sentence, place is an intransitive verb. So in the first example, the verb place is the transitive verb. And in the second example, the verb place is the intransitive verb. What is a transitive verb? సకర్మక క్రియ అంటే ఏమిటి?
Transitive verb compulsory needs an object to express the action. ఈ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం? ఎప్పుడైతే మనం క్వశ్చన్ రేస్ చేస్తామో, దేంతోటి వాట్ తో కానీ హూమ్ తో కానీ మనం ఎప్పుడైతే క్వశ్చన్ ని రేస్ చేస్తామో మనకి ఆన్సర్ వచ్చినట్లయితే దానిని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న సెంటెన్సెస్ లో ఏం జరుగుతుందంటే subject does the action and the verb carries the action to the object. Let's see some examples. My mother wrote a letter. How do you recognize whether it's a transitive verb or an intransitive verb? Just raise the question what. What did my mother write? A letter. So you got the answer for what question. So it has an object. So write is a transitive verb. I baked a cake. What did I bake? A cake. So when you raise the question with what, the answer is a cake. So you have an object for this verb. So bake is a transitive verb. My baby hugged me. Whom did my baby hug? Me. So we have an object here. So hug is a transitive verb. Ante enti ట్రాన్సిటివ్ వర్బ్ ని ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనం వాట్ కానీ హోమ్ కానీ క్వశ్చన్ ని రేస్ చేస్తే మనకి ఆ సెంటెన్స్ లో ఆన్సర్ ఉన్నట్లయితే ఆ వర్బ్ ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. ట్రాన్సిటివ్ వర్బ్స్ ని మనం పాసివ్ వాయిస్ లో రాయవచ్చా చూద్దాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ అకర్మక క్రియలు ఇన్ తెలుగు. అకర్మ అంటే ఆబ్జెక్ట్ లేనటువంటి వర్బ్స్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్. మనము ఎప్పుడైనా వేర్, వెన్, వై అండ్ హౌ క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక సెంటెన్స్ లో ఉంటే వాటిని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. జనరల్ గా యాడ్వర్బ్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఫాలో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ తర్వాత మనకి జనరల్ గా ప్రిపోజిషన్స్ కానీ యాడ్వర్బ్స్ కానీ వస్తాయి. అదే ట్రాన్సిటివ్ వర్బ్స్ తర్వాత మనకి ఏమొస్తుంది? జనరల్ గా నౌన్స్ వస్తాయి. లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. హీ స్లీప్స్ టూ మచ్. హూ స్లీప్స్ టూ మచ్? హీ. He is a subject here and the verb is sleeps and I am raising a question. What does he sleep? Whom does he sleep? Do we have answer for these questions? No. When we don't have the answers for these two questions, then the verb is an intransitive verb. The shop opens at 9 a.m. Shall I ask the question what and whom here to get the answer? What does the shop open? Whom does the shop open? Do we have answer for this in this statement? మనకి ఈ క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఆన్సర్ ఉందా ఈ స్టేట్మెంట్ లో? లేదు. మరి ఏ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది? when. When does the shop open? For this we have answer. So open is an intransitive verb. The children are playing in the playground. So if I raise a question, what are the children playing? Do we have answer? No. Whom are the children playing? Do we have answer? No. So when we don't have answer for what and whom questions, then it's not a transitive verb. But you see, when I raise a question where are the children playing? Then we have the answer that is in the playground. So play is an intransitive verb. ఎప్పుడైనా సరే మనం వేర్, వెన్, వై అండ్ హౌ క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సెంటెన్స్ లో మనకి ఆన్సర్ ఉన్నట్లయితే ఆ వర్బ్ ని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. అదే వాట్ అండ్ హూమ్ క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు ఆన్సర్ ఉంటే వాటిని మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాము. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ని పాసివ్ వాయిస్ లో రాయవచ్చా చూద్దాం. ఎర్గాటివ్ వర్బ్స్. ఎర్గాటివ్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ద్వికర్మక క్రియ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ద్వి అంటే ఏమిటంటే కొన్ని వర్బ్స్ ఈవెన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి మరియు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గా కూడా ఉంటాయి. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే ప్లే అనేది ట్రాన్సిటివ్ వర్బ్ మరియు ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఎలా రికగ్నైజ్ చేయాలో కూడా నేర్చుకున్నాము. ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ లేకుండా ఉంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో
Ergative verbs can be used as both transitive and intransitive verbs. Let's see, how do we use the same verb as a transitive verb and as an intransitive verb? You open the door. See here, what did you open? The door. So the door is the object. When we have the object, then the verb is called a transitive verb. So open is a transitive verb. The shops open at 10 a.m. Do we have the answer for what and whom questions here? No, we don't have answers when we raise the question what or whom. But we have the answer when. So it is an intransitive verb. ఇట్లాంటి verbs ని మనం ergative verbs అంటాం. ఇక్కడ open అనేది ఒక ergative verb అన్నమాట. అంటే ఏంటి? According to the situation, it is used as a transitive verb and as well as an intransitive verb. Such type of verbs are called ergative verbs. She moved the chair. What did she move? The chair. సో మనం వాట్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చింది? ద చైర్ అని ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో మూవ్ అనే వర్బ్ ని ఏమంటాం అప్పుడు మనం? ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము ఈ సిచ్యువేషన్ లో. ఇక్కడ చూడండి, షీ విల్ మూవ్ ఇన్ నెక్స్ట్ వీక్. ఆమె నెక్స్ట్ వీక్ షిఫ్ట్ అవుతుంది. వాట్ విల్ షీ మూవ్ ఇన్ అని క్వశ్చన్ అడిగితే ఈ సెంటెన్స్ లో మనకి ఆన్సర్ ఉందా? లేదు. అలా లేదు కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ అనేది లేదు. సో ఈ సిచ్యువేషన్ లో move అనేది intransitive verb. So move is an ergative verb. I broke the glass. What did I break? The glass. So it is an object. This verb has the object in this situation. So break is a transitive verb. My watch broke last week. Do we have answer for the question? What did my watch break? నో. మనకి వాట్ కానీ హోమ్ కానీ క్వశ్చన్ రేజ్ చేస్తే ఈ సిచ్యువేషన్ లో మనకి ఆన్సర్ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది లేదు. ఈ సెంటెన్స్ కి ఆబ్జెక్ట్ లేదు. సో ఈ వర్బ్ ని ఇక్కడ మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. ట్రాన్సిటివ్ వర్బ్స్ ని ప్యాసివ్ వాయిస్ లో రాయవచ్చా, లేదా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ని రాయవచ్చా, లేదా ఎర్గేటివ్ వర్బ్స్ ని ప్యాసివ్ వాయిస్ లో రాయవచ్చా? అంటే ఏ వర్బ్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లో రాయగలము? ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటి? మనకి ప్యాసివ్ వాయిస్ రాయాలి అంటే మనకి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి. అందుకని ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ కెన్ బి రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ట్రాన్సిటివ్ వర్బ్స్ ని మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ లో రాయగలము. ఎందుకని ట్రాన్సిటివ్ వర్బ్స్ ని మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ లో రాయగలము? ఎందుకంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. అందుకని మనం వీటిని మాత్రమే ప్యాసివ్ వాయిస్ లో రాయగలము. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. I flew a kite. What did I fly? A kite. It's the object. So passive voice sentence begins with the object. So a kite, flew becomes was flown. I becomes by me. A kite was flown by me. Here flew is a transitive verb. అందుకని మనం passive voice లో రాయగలిగాము. I flew high. నేను చాలా ఎత్తుకు ఎగిరాను. ఇక్కడ what did I fly? Whom did I fly? అనే క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఆన్సర్ ఉందా? లేదు. సో ఈ సిచ్యువేషన్ లో ఫ్లూ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్ లేదు. He drives a car. What does he drive? A car. A car is the object. So sentence begin with the object. A car. Drives becomes is driven. He becomes by him. ఎందుకంటే ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి డ్రైవ్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. అందుకని మనం ప్యాసివ్ వాయిస్ లో చెప్పగలిగాం ఈ సెంటెన్స్ ని. ఈ సెంటెన్స్ లో హీ డ్రైవ్స్ ఫాస్ట్. ఈ సెంటెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ లేదు. వాట్ క్వశ్చన్ గానీ హూమ్ క్వశ్చన్ గానీ మనం రైట్ చేస్తే ఆన్సర్ లేదు కాబట్టి డ్రైవ్స్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటో అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ ని మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయగలము. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ప్యాసివ్ వాయిస్ లో రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
Thank you for watching. Hasta luego. Adios.